పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే we believe the businessmen, the entrepreneurs, the industrialists that are doing business in our state, they are our biggest brand ambassadors across the world. వారు బాగుంటే, వారికి ఇక్కడ వారి అనుభవం ఈ ప్రభుత్వంతో బాగుంటే, వారు తమ బిజినెస్ కార్యకలాపాన్ని నిర్వహించుకునే నేపథ్యం ఇక్కడ బాగుంటే, పరిస్థితులు ఇక్కడ బాగుంటే సహజంగానే 10 మందికి చెప్తారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి కస్టమర్స్ ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే దే ఆర్ ఆర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే భావించారో దానికి అనుగుణంగానే ఈ కార్యాచరణ రూపొందించుకున్నాం, ముందుకు పోతాము. మా ముఖ్యమంత్రి గారితో ఏమంటే ఏ కార్యక్రమం వారు ముందు తలపెట్టినా అది కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది, ఇది అవుతుందా అనిపిస్తుంది, అసాధ్యం అనిపిస్తుంది. కానీ తదనంతరం పోయే క్రమంలో ఏ రకంగా చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి టీఎస్ఐ పాస్ అయినా లేదా మిషన్ భగీరథ కూడా నేను ఆనాడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నప్పుడు రూపకల్పన జరిపే క్రమంలో ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తాం, ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నారు ముఖ్యమంత్రి గారు. అందరం కూడా నిర్ఘాంతపోయాం, అందరం కూడా ఆశ్చర్యపడ్డాం. అవుతుందా ఇదని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు కూడా మా ముందైతే తలుపు పేరు సరే అన్నారు. బయటకు వచ్చిన తర్వాత నాతోనే చెప్పినారు, సార్ ఇది అవుతుందా సార్, అంత పెద్ద కమిట్మెంట్ ఇచ్చినారు, ఎట్లయితుంది సార్ అని చెప్పి భయపడ్డారు. కానీ ఎట్లా అయితే ఒక్కొక్కటిగా మనం ఆ పనుల విషయంలో, ప్లానింగ్ విషయంలో ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశంలో ముందుకు పోయినాము. తదనంతరం ఈరోజు అదే ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు 2019 ఏప్రిల్ కాదు 2018లోనే పూర్తి చేస్తాం సార్ అని వాళ్ళే ఈరోజు ఘంటాపదంగా చెప్తా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా వారు ఆలోచిస్తారని చెప్పేదానికి ఒక ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను. టు కమ్ టు ద నంబర్స్, తెలంగాణ has achieved a very very impressive growth rate number. మొన్ననే నేను ఐటీ డిపార్ట్మెంట్ నంబర్స్ కూడా విడుదల చేస్తున్నాను. కన్సిస్టెంట్ గా ఐటీ రంగంలో దూసుకొని పోతా ఉన్నాం. ఐటీ కూడా యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఒక అంతర్భాగం అయినప్పటికీ కూడా మనకు అది ఒక ఇంపార్టెంట్ సెక్టర్ గా ఉంది కాబట్టి ప్రత్యేకంగా దాన్ని మనం పరిచయం చేస్తా ఉన్నాం. ఓవరాల్ గా చూసినప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ ది జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందన్న ఏ అంకెనైతే మనం వృద్ధి రేటు తార్కాణంగా తీసుకుంటామో, తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ 10.1% GSD or growth rate of 10.1% or growth rate, and the national average is 7.1%. The national average కంటే 3% higher growth rate ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. What is even more impressive is this GSDP growth rate in 2012-13 అంటే కరెక్ట్ గా మీరు 5 ఏళ్ళ వెనక్కి తిరిగి చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడున్న పరిస్థితిని తీసుకుంటే the GSDP then was 2.7%, but now it has gone up to 10.1%. So that goes to show you the kind of growth rate that has been achieved in the state of Telangana. Let me also explain to you on another statistic. The share of Telangana's economy in the national GDP, GSDP is at the state level, GDP is at the national level, obviously as you know. Our share in national GDP has also gone up by 7 basis points. In 2015-16, it was 4.21, but in 2016-17, it has gone up by 7 basis points, and now it is 4.28%. So that goes to show you that Telangana's growth rate is also factored into the nation's growth rate. To give you another indicator of Telangana's impressive performance, if you look at the per capita income of Telangana in 2016-17 versus the national average. National average per capita income is around 1,03,818, whereas Telangana's per capita income is 1,58,360. అంటే తలసరి ఆదాయాన్ని ఒక ప్రామాణికంగా తీసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న తలసరి ఆదాయం 1,58,360 అయితే జాతీయ సగటు 1,03,818. అంటే ఇది జాతీయ సగటు కంటే 52% తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా గడిచిన 2 సంవత్సరాలు టిఎస్ఐ పాస్ లాంచ్ చేసిన నాటి నుంచి నేటి వరకు మనం అంటే సరిగ్గా 2 సంవత్సరాలు జూన్ 12, 2015 నుంచి నేటి వరకు 73,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు మనం టిఎస్ఐ పాస్ ద్వారా అనుమతులు ఇచ్చి ఉన్నాము. 2.46 లక్షల 2,46,000 ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి 2.5 నుంచి 3 రెట్ల పరోక్ష ఉపాధి అవకాశాలు. మొత్తంగా చూసినట్టయితే దాదాపుగా ఒక 8 నుంచి 10 లక్షల వరకు ప్రత్యక్ష ప్లస్ పరోక్ష ఉపాధి అవకాశాలు
మనం సృష్టించగలిగామని చెప్పి ఈ సందర్భంగా కేవలం గడిచిన 2 సంవత్సరాల్లోనే ఇది సాధ్యమైందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ 73,000 కోట్ల పెట్టుబడుల విషయంలో అన్నిటికన్నా ఇంప్రెసివ్ విషయం ఏమిటి అంటే, మనం ఏ పరిశ్రమలకైతే అనుమతులు ఇచ్చి ఉన్నామో ఆ పరిశ్రమల్లో ఇప్పటికే 50% పైగా తమ కమర్షియల్ ప్రొడక్షన్ ని ప్రారంభించి ఉన్నాయి. ఎందుకంటే మనం అనుమతి ఇచ్చిన తర్వాత వారు గ్రౌండ్ అయ్యి మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తి చేసి తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరాల దాకా కొన్ని సందర్భాల్లో పడుతుంది. కొంతమంది ఇంకా వేగంగా 6 నెలల్లోనే చేస్తారు, కానీ రకరకాల దశల్లో ఉంటాయి. కానీ ఇందులో ఇంప్రెసివ్ విషయం ఏంటంటే, తెలంగాణలో గతంలో మనం చూస్తూ ఉంటాం జాతీయ వ్యాప్తంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్ సమిట్లు జరుగుతాయి. 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి లేదా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తారు. హౌ మచ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ గెట్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ రియాలిటీ అంటే 8%, 7%, 6% అని మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వాళ్ళే చెప్తారు. అట్లా కాకుండా తెలంగాణలో మన విధానం ఏంటంటే, అనుమతులు ఇచ్చిన తర్వాత అందులో గ్రౌండ్ అయిన పరిశ్రమలు ఎన్ని, ఆ గ్రౌండ్ అయిన పరిశ్రమల ద్వారా మనం సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలు ఎన్ని చూసినప్పుడు చాలా ప్రణాళికబద్ధంగా ఈ విషయంలో ముందుకు పోతున్నామన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు తెలంగాణ పరిశ్రమల శాఖ భూ పందేరానికి కానీ భూ సంతర్పణకు కానీ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా సీరియస్ పారిశ్రామికవేత్తలకు మాత్రమే మనం పెద్దపీట వేస్తూ వారికి మాత్రమే మనం అనుమతులు ఇస్తా ఉన్నాం. దాంతోపాటు మీ అందరికీ ఇప్పటికే తెలుసు, చాలాసార్లు చెప్పి ఉన్నాము, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో మనం 2016 సంవత్సరానికి గాను సరళతర వ్యాపారాన్ని చేసే క్రమంలో విధానాలను మనం ఏవైతే సరళీకరించామో, దానివల్ల ఈ బిజినెస్ రిఫార్మ్స్ అయితే మనం తీసుకొచ్చాము, దానివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ర్యాంకింగ్ ఇది, మన పాటికి మనం ఇచ్చుకునే ర్యాంకింగ్ కాదు. 98.78% మార్కులతో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలబడిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తాను. కానీ దాని వెనకాల చాలా శ్రమ ఉంది. దాదాపుగా 113 కొత్త ఆన్లైన్ సర్వీసులు ప్రారంభించాం, 26 కొత్త చట్టాలు తీసుకుని వచ్చినాం, చాలా జీవోలు కూడా ఇచ్చున్నాం. దాదాపుగా ప్రభుత్వంలోని 22 డిపార్ట్మెంట్లు సంయుక్తంగా చేసిన కష్టాన్ని, ఇందాక నేను చెప్పింది కూడా అదే, మీకు ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పేదానికి ఇదొక ఉదాహరణగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదే రకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చేది కానీ, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ప్రోత్సాహకాలు కూడా లంచాలు లేకుండా, లంచాల బాధ లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇచ్చే కొత్త రకమైన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం.